కస్టర్డ్ మిల్క్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. నేను 2 లీటర్స్ పాలు తీసుకున్నానండి. చిక్కటివి గేదె పాలు తీసుకోండి. ఆప్షనల్, మీ ఇష్టం అండి. మాకు గేదె పాలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి గేదె పాలు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మంచిగా ఉంటుందండి మనకి. ఇది బాగా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. పాలు అనేది ఇలా దగ్గరకు వచ్చేసేయాలి. 2 లీటర్స్ పాలు చూడండి ఇంత వచ్చేసాయి మనకి. ఈ బౌల్ నిండా ఉండే మనము బాగా కుక్ చేస్తుంటే కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద గిన్నెకి అడుగంటుతుంది అన్నట్టు. చూడండి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీగడిని మొత్తం ఇలా కలియబెట్టేసి మొత్తం అంతా మనకి కింద ఏమీ తగలకుండా కలియబెట్టేసి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి. ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను కస్టర్డ్ పౌడర్ అనేది. చూడండి నేను ఈ ఫ్లేవర్ తీసుకున్నాను, వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీ ఆప్షనల్ అండి, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోండి. ఒక 100 గ్రామ్స్ ఇలా పాలు తీసుకొని పాలల్లో వేసుకొని ఇలా కలుపుకొని లూజ్గా చేసుకొని ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి కంటిన్యూగా, లేకపోతే కింద మనకు ముద్దలు కట్టేస్తూ ఉంటుంది అన్నట్టు. పాలు మొత్తం మనకు ముద్దలు కట్టేస్తూ ఉంటుంది అన్నట్టు. ఎక్కువ వేయకండి, 100 గ్రామ్స్ సరిపోతుంది. ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోతుంది అన్నట్టు మనకు మిల్క్ అనేది. 100 గ్రామ్స్ అనేది సరిపోతుంది. మరీ ఎక్కువ వేసామనుకోండి మనకు గట్టిగా వచ్చేస్తుంది, అంత బాగోదు టేస్ట్. 100 గ్రామ్స్ మాత్రమే వేయండి 2 లీటర్స్కి. చూడండి ఎంత గట్టిగా వచ్చేసింది చూసారా. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా, ఆపకూడదండి. సిమ్లో పెట్టేసుకోండి, హైలో మాత్రం అస్సలు పెట్టకండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మనకు మీగడ వచ్చింది కదండి, మీగడ మళ్ళీ కస్టర్డ్ పౌడర్ అనేది మంచిగా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి మనకు సిమ్లో పెట్టాము, ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. కనబడుతుందా మీకు? అంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్నాను. 1.5 కప్పు షుగర్ వేస్తున్నానండి నేను. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, కానీ 1.5 కప్పు సరిపోతుందండి. నేను పెద్ద గ్లాస్ తోటి మనం వాటర్ తాగుతాం చూడండి, ఆ గ్లాస్ తోటి 1.5 కప్పు వేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను గ్లాస్ అనేది. చూడండి ఈ గ్లాస్తో వేసుకుందాము. పెద్ద గ్లాస్తో 1.5 కప్పు వేసుకుంటున్నాను. చూడండి ఈ గ్లాస్తో ఇప్పుడు 1 గ్లాస్ వేసాను, ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తాను. ఈ గ్లాస్ అంటే సరిపోతుంది. మరీ ఎక్కువ స్వీట్గా ఉంటే కూడా బాగోదు, ఎందుకంటే మనం అన్ని ఫ్రూట్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నాం కదా, అందుకు ఇంకొక హాఫ్ కప్పు వేస్తాను. ఇప్పుడు 1 కప్పు వేసాను కదా, ఇంకొక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి సరిపోతుంది ఇంత మనకి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుందామండి ముద్దలు లేకుండా. చూడండి ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఏంటంటే మనకు పాలు గట్టి పడడానికి టైం పడుతుంది అంతే. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టండి, హెల్త్కి కూడా బాగుంటుంది. మనం అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇది మనము మార్నింగ్ తింటామంటే మనం నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకొని తింటే బాగోదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత తినాలి. అందులో అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని నేను చెప్తాను ఏమేమి ఫ్రూట్స్ యాడ్ చేయాలనేది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ 2 కూడా యాడ్ చేయండి, బాగుంటుంది తింటుంటే. అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక 2 డేస్ తినొచ్చు, ఒక 2-3 డేస్. ఫ్రిడ్జ్లో పెట్టాలి కంపల్సరీ, బయట పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చల్లగా తింటుంటే చాలా బాగుంటుంది. ఇందులో యాపిల్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, బనానా అన్నీ వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూల్ అయిన తర్వాత మార్నింగ్ నెక్స్ట్ డే తినేటప్పుడు మార్నింగు ఒక 1 అవర్ 2 అవర్స్కి తింటామంటే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి ఫ్రూట్స్ యాడ్ చేసి పెట్టినా కూడా బాగోదు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. పిస్తా, కాజు, బాదాం, కిస్మిస్ అన్ని ఫ్రూట్స్ యాడ్ చేస్తే మనం తింటుంటే పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి, బాగా కలపాలి. ఏంటంటే ఇది బాగా కుక్ అవ్వాలి, పచ్చివాసన అనేది ఉండకూడదండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలియాలి అంటే మనకి ఇది బాగా కుక్ అవ్వాలి అన్నట్టు. ఒక 15 to 20 మినిట్స్ ఈజీగా కుక్ అవ్వాలి. ఓన్లీ సిమ్లో మాత్రమే పెట్టుకోండి, హైలో పెట్టామనుకోండి ఫ్లేవర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడండి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఆపకూడదండి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అడుగంటేస్తుంది, ముద్దలుగా వచ్చేస్తుంది అన్నట్టు. చూసారా ఇలా చిన్నగా ఇలా బాయిల్ అవుతుంది.
మొత్తం కలిసేలాగా అంతా నీట్గా కలుపుకున్నాం. ఎక్కడ మనకు మీగడ అనేది ఇలా ఉండకూడదు, అంత మంచిగా కలవాలి. మనకు ఫ్రెష్ క్రీమ్ కూడా దొరుకుతుందండి కదా మనకు మార్కెట్లో, అది వేసుకున్న ఇంకా బాగుంటుంది టేస్ట్. కానీ నాకు పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి నాకు అవసరం లేదండి. ఇంట్లో మంచి పాలతోటే, నేను గేదె పాలతో చేశాను కాబట్టి నేను ఫ్రెష్ మీగడ ఏం వేయలేదు. మీరు నార్మల్గా బయట ప్యాకెట్ పాలు తీసుకొచ్చుకొని వేసుకుంటే ఒక ఫ్రెష్ క్రీమ్ బాటిల్ వేయండి, బాగుంటుంది టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నాకు ఇక్కడ మీగడ చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి నేను వేయలేదు. మనం బయట ప్యాకెట్ పాలు వేస్తే మాత్రం కంపల్సరీ ఫుల్ క్రీమ్ మిల్క్ మనకు బయట మీగడ దొరుకుతుంది కదండి మాల్స్లలో, ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది ఒక బాటిల్ వేయండి, బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి. ఇలా గట్టిపడాలి, మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతే అండి కస్టర్డ్ మిల్క్ సలాడ్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.